హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా, ఏఎస్ రావు నగర్, కుషాయిగూడ, ఎల్లారెడ్డిగూడ, పంపుగూడ, ఈసేఎల్, చెర్లపల్లి, జవహర్ నగర్, నాగరం, దుమ్మాయిగూడ, రాంపల్లి, కిసరుతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం దంచుకొట్టింది. ఎల్బీనగర్, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్, వనస్థలిపురం, హైత్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీపన్కు తూర్పు ఈశాన్యంగా 180 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంట కోస్తా జిల్లాలో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్ తెలిపారు. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య సాగర్ ఐలాండ్, కేశపరా వద్ద వాయుగుండం తీరం దాటనుంది. మరియు వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల ఆవల ఒక వాయుగుండంగా కాన్సన్ట్రేట్ అయింది. ప్రస్తుతం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో అనగా 21.3 డిగ్రీల అక్షాంశం, 88.5 డిగ్రీల రేఖాంశం వద్ద, మరింత వివరంగా చెప్పాలంటే సాగర్ ఐలాండ్కు 60 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా, తూర్పు ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలోనూ, బాలాసోర్కు తూర్పు దిశలో 160 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నది. ఇది ఈరోజు సాగర్ ఐలాండ్, ఖేపుపారాల మధ్య తీరాన్ని తాకే